కోసం తీసుకున్న బెల్లం చితక్కొట్టు పెట్టాను. ఇప్పుడు పాకం పట్టుకోవాలి. ఇదేమో ఆడించిన బియ్యం నానబెట్టి ఆడించిన పిండి అనమాట. జల్లించి ఇలాగ ఒత్తి పెట్టాను అనమాట. ఓకేనా, మిగతా ప్రాసెస్ చూద్దాం. బెల్లం దీన్ని ముందు కరిగించి ఈ డిష్లోకి ఫిల్టర్ చేసి తర్వాత మళ్ళీ డస్ట్ అంతా తీసేసి మళ్ళీ ఇదే గిన్నెలో పాకం ఉడికిస్తున్నాను. అరిసెల కోసం అనమాట. ఇది ఏం చేయాలంటే మనం వాటర్ వేసుకున్నాం కదా, ఈ చిన్న గిన్నె ఏదో గిన్నెలు అయినా పర్వాలేదు. ఇలా వాటర్ వేసాం కదా, దీనిలో మనం అప్పుడప్పుడు పాకం వేసి మనం ఉడుకుతున్న పాకం వేయాలన్నమాట. వేస్తే అది వండ చుట్టుకుంటే మనకి అరిసెల పాకం వచ్చినట్టు. ఇంకా చాలా టైం పడుతుంది. రాకుండా మనం పిండి వేసేసామంటే అప్పుడు జరిగే నష్టం ఏంటో మీకు తెలుసా? గట్టిగా రాళ్ళులాగా వస్తాయి అరిసెలు కానీ ఏవైనా సరే. పాకం చక్కగా వచ్చిన తర్వాత వేసుకుంటే చక్కగా గుల్లగా చాలా టేస్టీగా, పైనేమో క్రిస్పీగా లోపలేమో గుల్లగా వస్తాయన్నమాట అరిసెలు చేయడం కొంచెం నాకు బాగానే వస్తుంది. మరి ఎందుకో తెలీదు. మా అమ్మమ్మ గారు చేసేవారు, మా అత్తయ్య గారు చేసేవారు. వాళ్ళిద్దరికీ కూడా బాగానే కుదిరేవి. మరి ఆ వారసత్వం ఏమైనా వచ్చిందో ఏమో కానీ చాలా బాగా వస్తాయి నాకు చేయడం. ఇలాగ 1 కిలోకి చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి. ఎందుకంటే ఎక్కువ చేసుకుని నిలవ పెట్టుకుని తినడం కంటే 1 కిలో అయిన తర్వాత ఎంత ఒక అరగంట టైం అండి. మొత్తం చేయడం ఒక అరగంట. అంటే నైట్ బియ్యం నానబెట్టుకుని పిండి ఆడించుకుంటే అది జల్లించేసుకుని చక్కగా ఇలా పాకం పట్టుకుని వేసేసుకోవడమే. అరిసెలు వేయడం ఒక అరగంట పని. ఇంకా రావాలి. మనం ఇలాగ కొంచెం లూజ్గా పడకూడదు, స్లోగా డ్రాప్ అవుతుంటే అప్పుడు మనకి పాకం వస్తుందని అర్థమవుతుంది అనమాట. అప్పుడు మాత్రమే మనం వాటర్లో వేసుకుంటే ఇది ముద్ద అవుతుంది. చూపిస్తాను. 2 ఇంచులు శొంఠి, 1 స్పూన్ మిరియాలు. అంటే 1 కిలో బెల్లంకి 2 ఇంచులు శొంఠి, 1 స్పూన్ మిరియాలు పడుతుంది అనమాట. దాన్ని ఆ రెండింటిని కలిపి ఇలాగా పౌడర్ చేసాం. తర్వాత నువ్వులు వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నువ్వులు కూడా రెడీ చేశాను. చూడండి, ఇప్పుడు మనం దీనిలో పాకానికి వేసి చూద్దాం. పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేద్దాం. నాకు చిన్న గిన్నె ఇది దొరకలేదు, అందుకని పెద్ద గిన్నెలోనే వేస్తున్నాను. ఇదిగో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఒక్కసారి మనం ఇలాగంటే చూడండి దగ్గరికి వస్తుంది, కానీ ఇంకా ముద్ద అవ్వట్లేదు. అంటే ఇంకొక 5 నిమిషాలు ఉంచాలన్నమాట. దగ్గరికి వస్తుంది కానీ ఇంకా ముద్దగా రావట్లేదు. మనకి చేతికి ఇలా రావాలి, ముద్ద రావాలి. పాకుతుంది కదా, ఇంకొక 5 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయింది. మనం ఒక్కసారి వేసి చూద్దాం. వచ్చేసేలా ఉంది. నేను ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. అదిగో చూడండి, ఇలాగా చక్కగా మనకి చేతికి ఇలా దొరుకుతుంది అనమాట. ఇలా చూసారా, ఇలా వస్తే చాలు అరిసెల పాకం. ఇప్పుడు మనం దీనిలో ఏం చేద్దామంటే కొంచెం శొంఠి మిరియాల పొడి, ఇదిగా తర్వాత కొన్ని నువ్వులు, తర్వాత కొంచెం నెయ్యి కూడా ఎక్కువ అక్కర్లేదు, 1-2 స్పూన్లు వేసుకుంటే చాలు. కంప్లీట్గా నేతి అరిసెలు అయితే మాత్రం నేతిలో వేయించుకోవాలి. నేను కొద్దిగా వేస్తున్నాను. ఓకే, చాలు. అది రుచి కోసం మాత్రమే. నేతి అరిసెలు అని వేస్తాము, అవేమో ఆయిల్ బదులు నెయ్యి పెట్టుకుని అప్పుడు వేస్తాం అన్నమాట. ఇప్పుడు పాకంలో నువ్వులు, శొంఠి మిరియాల పొడి, నెయ్యి వేసాం కదా, ఆ పాకంలో ఈ పిండి మనం జల్లించి పెట్టుకున్న పిండి వేసి తిప్పుతున్నాం అనమాట. చలివిడి తయారవుతుంది ఫస్ట్. అయితే మా వారు తిప్పుతున్నారు, నేనేం పిండి వేస్తున్నాను.
చూడండి పిండి చాలా తక్కువ ఉంది కదా, అంటే ఇంకా ఈ పిండి కూడా పట్టేస్తుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ కొలతలు చెప్పాలంటే మీకు కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం నానబెట్టి పిండి పట్టించుకుంటే పర్ఫెక్ట్గా సరిపోద్ది, కొంచెం కూడా మిగలదు, చాలా కరెక్ట్గా సరిపోద్ది. ఇలాగా చలివిడి రెడీ అయిన తర్వాత చూడండి దానిపైన మళ్ళీ కొద్దిగా ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి ఉంచాను. అది ఆరిపోకుండా చూసుకోవాలి. నేను ఏంటంటే ఆ మూత పెట్టిన దాని మీద కొంత చలివిడి తీసి ఇలాగ చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టాను అనమాట. ఆ బాల్స్ చూడండి కొంచెం పాకుతున్నట్టు ఉన్నాయి కదా, అలాగే ఉండాలి. మరీ రౌండ్గా ఉండేలాగా గట్టిగా ఉండకూడదు చలివిడి. ఇలా ఉంటేనే మనకి అరిసెలు బాగా వస్తాయి. మీరు కరెక్ట్గా పాకంలో మనం తీసుకున్న కేజీన్నర బియ్యం పిండి వేసేస్తే మీకు అసలు ఇంకా ఆలోచించాల్సిన పని లేదనమాట. కరెక్ట్గా ఏ కన్సిస్టెన్సీ వస్తే దాన్ని అలాగా అరిసెలు చేసేసుకోండి, మీకు చక్కగా వస్తాయి అన్నమాట. నేను ఏం చేశానంటే ఇలాగ మనం సరుకులు తెచ్చుకుంటాం కదా, ఈ ఆవాలు మిరియాలు ఇలాంటివి, ఆ కవర్ ఉంటే దాని మీద కొంచెం ఆయిల్ రాసి అరిసి చేస్తున్నాను. ఒక చిన్న ముద్ద ఇలా డ్రాప్ చేయాలి, చేస్తే అది కొంచెం మనకి పైకి లేస్తుంది అంటే ఆయిల్ కాగినట్టు, అప్పుడు చిన్న చిన్న అరిసెల్లాగా వేసుకోవాలన్నమాట. అంటే ఇంచుమించు అప్పాలాగా ఆ సైజు వేస్తాను నేను. చూడండి ఈ సైజు అనమాట వేస్తాను. అంటే ఒకటి తీసుకుంటే వెంటనే తినేస్తారు. ఇప్పుడు ఇది లేచింది కదా ఇలాగా, అప్పుడు నేను ఏం చేస్తానంటే అలా కాగింది కదా కాబట్టి మనం ఇలా తీసుకొని ఇలా డ్రాప్ చేయాలి. అంటే ఎన్ని పడితే అన్ని, చిన్నవి కాబట్టి 2-3 వేసుకోవచ్చు. అదే పెద్దదైతే ఒకటి అలా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నేను చిన్న చిన్నవి వేస్తున్నాను కాబట్టి ఇలాగా 1 లేకపోతే 2-3 వేస్తాను. మనం ఎప్పుడు కూడా చెయ్యి ఆయిల్లో తడుపుకుంటూ ఉండాలి కంపల్సరీ, లేకపోతే అంటుకుపోద్ది మన చేతికి. అందుకని ఇలా ఆయిల్ మన చేతికి ఇలా తడుపుకుంటూ చక్కగా వేసుకుంటే బాగా. ఫ్లేమ్ అయితే కొంచెం మీడియం కంటే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే త్వరగా అవుతాయి, లోపల కూడా బాగా ఉడుకుతుంది అరిసి. ఇలా వేసానా, ఇది చూడండి ఇలా. ఇప్పుడు ఈజీగా 3 పడుతున్నాయి చిన్న చిన్నవి కాబట్టి అలా వేసేస్తాను అనమాట నేను. అమ్మ ఏం కావాలి? ఇస్తాను. ఓకే చూడండి, కేజీ బెల్లము కేజీన్నర బియ్యం అయితే ఇన్ని అరిసెలు వస్తాయి అన్నమాట. నేను లెక్క పెట్టలేదు కానీ ఇన్ని వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పనిసరిగా చేసుకోండి, ఒకసారి నేను చెప్పినట్టు చేసుకోండి. ఓకేనా? అరిసెలు వేయడం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్న ఆయిల్ అంతా వేరే దానిలోకి తీసేసి లాస్ట్న 1 స్పూను ఆయిల్ ఉంచుకుని చివరిన 1 గుప్పెడు చలివిడిని పల్చగా చేసి ఇలా వేసుకుంటే దీన్ని పూల ముక్క అనేవారు మా అమ్మమ్మ గారు టైంలో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పూల ముక్క రుచి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇష్టంగా తింటారనమాట. ఓకేనా? ఆల్రెడీ చూడండి మా వాళ్ళు 1 ముక్క కట్ చేస్తారు అక్కడ.